తల పగిలిపోతుంది. పెట్టుకున్న నమ్మకాన్ని ఎవరూ నమ్మకంగా ఉంచటం లేదు. అందరూ అలానే ఉన్నారు. చిచి. డైరెక్టర్ గారు నేను బాగా చేశానా? థ్యాంక్స్ అండి. బయట మాట్లాడుకున్నా. కష్టపడిందంతా ఒక్క క్షణంలో పోయింది డాడ్. అసలు వాడెవడు డాడీ? కరెక్ట్ టైంకి వచ్చి చెడగొట్టి పెట్టాడు. అవును బేబీ, కొంచెం లేటుగా వచ్చినా మనం వెళ్ళిపోయేవాళ్ళం. వెళ్ళిపోయే వాళ్ళం, వెళ్ళలేకపోయాం కదా. బేబీ, నాకెందుకో అనుమానంగా ఉంది. వచ్చినోడు నిజంగా బంగారం కొట్టు ఓనరే అంటావా? ఏమో, సూర్య చెప్తున్నాడు కదా. సూర్యానే సెట్ చేసి తీసుకొచ్చి ఉండొచ్చు కదా. అలా తీసుకొచ్చాడంటే మన విషయం తెలిస్తేనే కదా చేస్తాడు. తెలిసిపోయిందేమో. ఆ ఛాన్స్ లేదు డాడీ. తెలిస్తే ఇన్ని రోజులు ఆగడు. విషయం అందరికీ ఎప్పుడో చెప్పేసేవాడు. మాటలతో చెప్తే నమ్మరని ఇలా చేస్తున్నాడేమో. అలా ఏం ఉండదులే డాడీ. కోయిన్సిడెన్స్ గానే జరిగింది. మన టైం బాగోక ఇలా ఏడ్చింది. ఇప్పుడేం చేయాలి బేబీ? మెహందీ ఫంక్షన్ వాళ్లే మాట్లాడేసి నాతో పెట్టిచ్చేశారు. నువ్వు రేంజ్ లో చేస్తానని చెప్పావు కదా. మరి ఇంకేం చేయను బేబీ? ఎక్కడ తగ్గకూడదు కదా. మరి తగ్గకుండా ఏదో ఒకటి చెయ్యి. ఏం పెట్టి చేయను బేబీ? ఉన్న 20తో ఎన్నెన్ని చేయను. మెహందీ ఫంక్షన్ ఏమో నగలు వేరే కావాలంటున్నారు. ఎక్కడి నుంచి తేను బేబీ? పోనీ ఈ రాత్రికి మన దగ్గర ఉన్న రోల్ గోల్డ్ ని వాళ్ళ దగ్గర పెట్టేసి వాళ్ళ గోల్డ్ ని కొట్టేసి అమ్మేసి కొత్తగా కొనేద్దామా? అది జరగని పని. అన్ని నల్ల గుర్తులు పడుతున్నాయి. చూసారంటే అసలుకే మోసం వస్తుంది. ఇది కరెక్టే. మరి ఏం చేద్దాం డాడీ? ఒక పని చేద్దాం బేబీ. విషయం తెలిసి మనల్ని ఆ పెద్దావిడ గంటకు ముందే మనమే వెళ్ళిపోయి ఆవిడ కాళ్ళు పట్టుకొని నిజం చెప్పేద్దాం. క్షమించేస్తారేమో? అంత లేదు డాడీ. ఆవిడ క్షమించినా జయంతి అంటే క్షమించదు. రాద్ధాంతం చేస్తుంది. మనల్ని బయటికి గెంటొస్తుంది. నిజమే. అవును, తిరకాస్తుంది కదా. ముప్పు తప్పడానికి ఏం చేద్దాం? నువ్వు ఆలోచించు డాడీ, నేను ఆలోచిస్తాను. అంతేలే, అంతకు మించి మనమేం చేయగలం? మాట్లాడకుండా ఆలోచించు డాడీ. సరే. చెప్పండి డైరెక్టర్ గారు. ఏం చెప్పాలి? బయట మాట్లాడుకుందాం అన్నారు కదా. ఓహో అదే. మరి ఏం చెప్పాలంటారండి? మీ పర్ఫార్మెన్స్ గురించి ఏం చెప్పాలి అంటున్నాను. నా హీరో ఇరగ తీసేశాడు. అంత బాగా చేశానా డైరెక్టర్ గారు? చేశారానా? మీలో ఒక పద్మనాభం, ఒక రేలంగి, ఒక రమణారెడ్డి, ఓ అల్లూరు రామలింగయ్య, ఓ బ్రహ్మానందం, ఇంతమంది ఉన్నారు. అదేం డైరెక్టర్ గారు నన్ను హీరో అని హాస్యనటుల పేరు చెప్తున్నారండి? నీలో ఉన్న ఈ చమత్కారమే కాక మీకు సత్కారం చేయడానికి వేదిక సిద్ధం చేస్తుంది. అయినా హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా కమెడియన్లు హీరోలు అయ్యారు గానీ హీరోలు ఎక్కడన్నా కమెడియన్లు అయ్యారో చెప్పు. నిజమే డైరెక్టర్ గారు. మీరు నెక్స్ట్ ప్రకాష్ షో టైటిల్ గెలవటానికి ఇంకొంత దూరంలోనే ఉన్నారు. అవునా డైరెక్టర్ గారు? అవును కాకా. తాతయ్య ఎప్పుడు చెడు చూస్తుంటే అంతా తెలిసిపోయినట్టే ఉంది. డైరెక్టర్ గారు. కాకా, అక్కడ గోడ మీద కెమెరా ఉంది. మీరెళ్ళి ప్రకాష్ రాజ్ గారితో మీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడండి. ఓ, ఈసారి గోడ మీద పెట్టారా? మాట్లాడుకుని వచ్చేస్తాను డైరెక్టర్ గారు. ఏంట్రా ఇదంతా? కాకాతో ఈ వేషం ఎందుకు వేయించావు? అసలు ఏం జరుగుతుంది? ఏం చేస్తున్నావు? తాతయ్య, నేను చేస్తుంది నీకు అర్థం అవ్వాలి అంటే జరిగింది నీకు తెలియాలి. ఏంటది? అమ్మా సామాన్య, నేను ఆడిటర్ ఆనందరావు అంకుల్ మాట్లాడుతున్నానమ్మా. ఏం చెప్పమంటావమ్మా? మీ డాడీ 250 కోట్లు పెట్టి స్టాక్ మార్కెట్లో షేర్స్ కొన్నాడు కదా, అవి మొత్తం పోయాయమ్మా.
ఇంత జరిగిందా? అవును తాతయ్య, వాడిప్పుడు కోటీశ్వరుడు కాదు, మొత్తం పోయింది. అమ్మా, ఇంకా ఉన్నట్టు ఎంత బిల్డప్ ఇస్తున్నాడ్రా? వాటిని మన వాళ్ళు నమ్ముతూ నన్ను నమ్మటం లేదని ఇలా వాడికి రివర్స్లో వెళ్లాల్సి వస్తుంది. వాడికేం లేదని వాడి నోటితోనే చెప్పించాలనేదే ఈ ప్రయత్నం అంతా. నీ ప్రయత్నంలో ఏ లోపం లేదురా. కానీ ఈ విషయం మాకు చెప్పకుండా ఎందుకు దాచావు? చివరికి ఏం జరుగుతుందో తెలియదు కనుక తాతయ్య, అందరి ముందు మిమ్మల్ని దోషులుగా నిలబెట్టకూడదని ఈసారి ఎవరికీ చెప్పలేదు. అలా ఎప్పుడూ అనుకోకరా. మా నాళ్ళేదో అంటారని మేమెందుకు బాధపడతాం? అలవాటైపోయిందే కదా. ఇప్పుడు మాకు తెలియనంత మాత్రాన వాళ్ళు మాకేమైనా సన్మానం చేస్తారా? లేదు కదా. మాకు ముఖ్యం మీకు తోడుగా ఉండటమేరా. ఎప్పటికీ అలాగే ఉంటాం. మేము దోషులం అవుతామని వెనకడుగు వెయ్యం. సారీ తాతయ్య. పర్వాలేదులేరా, ఇప్పటికైనా తెలిసిందిగా. నా వంతు సాయం నేను చేస్తాను. పదరా, ఈ విషయం శ్యామ్కి చెప్దాం, సంతోషిస్తుంది. సంతోషించదు తాతయ్య, చెడగొట్టు పెడుతుంది. ఎందుకు చెడగొడుతుందిరా? తనిప్పుడు వేరే దేన్ని ఆలోచించే మూడ్లో లేదు తాతయ్య. నేను పెళ్ళి అవ్వటానికి ఆపోజిట్గా ఏం చేస్తున్నానో తెలిస్తే దానివల్ల నానమ్మ అత్తయ్యను చూడటానికి వెళ్లదనే ఫిక్స్ అవుతుంది. నా స్కెచ్ని చెరిపేస్తుంది. తనతో మాట్లాడుతూనే ఉన్నాను కదా, తను అలానే మాట్లాడుతుంది. మనసులో నా విషయంలో బాధగా ఉన్నా తన మనసులోనే దాచుకుంటుంది. వాళ్ళ మామ్ కోరికే ముఖ్యం అంటుంది. నేను దాన్ని తీర్చననే అనుకుంటుంది. ఇంకేం చెబుతాం. అందుకే తనకేమీ తెలియకుండానే అంతా జరగాలి. అర్థమైంది. అలాగే అలాగే చేద్దాం. థ్యాంక్స్ తాతయ్య. నువ్వు లోపలికెళ్ళు. కాకా, డాడ్, సూర్యకి తెలిసిందేమో అని నేను అంటూనే ఉన్నాను బేబీ, నువ్వే నమ్మలేదు. ఇప్పుడేమంటావు? టిట్ ఫర్ టాట్ చేయాలంటాడు డాడ్. ఇప్పుడే ఆ కాకగాడిని పట్టుకెళ్ళి గ్రాండ్ మా ముందు గెటప్ పీకేద్దాం. సూర్య డ్రామా బయట పెడదాం. అలా చేస్తే సూర్య ఊరుకుంటాడా? మన వ్యవహారం బయట పెడతాడు. అప్పుడు మనము బయటపడిపోతాం. ఇప్పుడు ఏమంటావు డాడీ? తెలిసిన రహస్యాన్ని రహస్యంగానే దాచుకుందామంటావా? మన మీద అనుమానం రాకుండా చేయాలి అంటాను. అప్పుడు వాడు డూపని తేల్తాడు. అప్పుడు వాడు మన గోల్డ్ రోల్డ్ గోల్డ్ అని చెప్పింది అబద్ధమని మన వాళ్ళందరూ నమ్ముతారు. ఆ నగలతోనే మాటలతో మేనేజ్ చేసి మనం ఇబ్బంది పడకుండా పని కానిచ్చేద్దాం బేబీ. ఓకే డాడ్, ప్లాన్ ఏంటి? ప్లాను చెప్తాను. అర్థమైంది కదా బేబీ, రా. ఏమిటి చక్రధారి నువ్వు చెప్పేది? నిజం సావిత్రప్ప గారు, వచ్చినవాడు నిజంగా నగల షాపు వాడు కాదు. మా కంసాల మీద, మా నగల మీద మాకు నమ్మకం ఉంది. వచ్చినవాడు అబద్ధం చెప్తున్నాడు. అది కాదన్నయ్య గారు, ఆయన పిలిపించింది మన సూర్య అని చెప్పాడు కదా, అబద్ధం ఎందుకు చెప్తాడు? సూర్య చెప్పించాడేమో అత్తయ్య గారు. సూర్య ఎందుకు చెప్పిస్తాడు? ఆ అవసరం సూర్యకేముంది? ఉండే ఉంటుంది. ఇంకా పూర్తిగా మా అల్లుడు మా బేబీని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటం లేదు. నువ్వే కావాలనుకుంటున్నాడేమో. నేను బ్యాడ్ అయిపోతే మా సంబంధం చెడిపోతున్నాను అనుకుంటున్నాడేమో. బావలా అనుకోడు. అనుకున్నా నేను ఒప్పుకోను. అది ఇప్పుడే తెలుస్తాను. ఎలా సావిత్రమ్మ గారు? జయంతి, అత్తయ్య గారు, నా గదిలో 7 వారాల నగలున్నాయి, తీసుకురా. అవి ఇప్పుడు దేనికి అత్తయ్య గారు? వచ్చిన అతను ఆ నగలను చూసి ఏది అసలు ఏది నకిలీ చెప్పేస్తున్నారంటున్నారుగా. వాటిలో ఏ ఒక్కటన్నా నకిలీ ఉందని చెప్తే చక్రధార్ అంటున్న ప్రకారం అతను నగల వ్యాపారి కాదు అని తెలిసిపోతుంది. అన్ని ఒరిజినల్ అని చెప్తే చక్రధర్ గారు పొరపాటు పడ్డారని, బావని తప్పుగా అనుకుంటున్నారని తెలుస్తుంది పద్మదున. తేలేది నేనన్నదే.
మీరు చూస్తూ ఉండండి. మంచి ఐడియా ఇచ్చారు సావిత్రమ్మ గారు. చెల్లమ్మ, ఆ 7 వారాల నగలు తీసుకురండి. అలాగే. పిలిచారా అత్త? వస్తున్నారు. దేనికత్త పిలవమన్నావు? మాకు నగలు చేయిస్తున్నారా? చేయిస్తారమ్మా, ఆయన రాని. డైరెక్టర్ గారు, ఒకవేళ ఈ వేషంలో వచ్చింది నేనే అని కనిపెట్టేశారంటారా? భయపడకాక, ఈ షోకి డైరెక్టర్ని నేను చెప్తున్నాను కదా, విన్. ఈ షో గెలవటానికి చక్రధర్ చేస్తున్న ప్రయత్నమే ఇదంతా. ఓహో, నిన్ను టెస్ట్ చేయడానికి పిలుస్తున్నారు. నేను చెప్పింది చెప్పినట్టు చెప్పు చాలు. మీరు చెప్పిందే చెప్పడానికి ఖచ్చితంగా 7 వారాల నగలే తీసుకొస్తారని గ్యారంటీ ఏంటి? నువ్వు చూడాల్సింది వాళ్ళ దగ్గర ఉన్నవి అవే కాక లేనివి ఎక్కడి నుంచి తెస్తారు? నేను చెప్పింది కూడా నమ్మవా? నమ్ముతాను డైరెక్టర్ గారు. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకో, అన్నీ ఒరిజినలే. సరే డైరెక్టర్ గారు. ఒక్కో స్టేజ్లో నువ్వు గెలుస్తూ వస్తున్న నా హీరో ఈ స్టేజ్లో నువ్వు గెలవాలి. గెలుస్తాను డైరెక్టర్ గారు. ఇంకోటి కాక, నువ్వు ఇప్పుడు గెటప్లో ఉన్నావు. అందరి ముందు కెమెరాల వైపు చూసి ప్రకాష్ రాజ్ గారు అని అరవకు, దొరికిపోతావు. చచ్చా, అలా ఎందుకు చేస్తానండి? మీ హీరో క్యారెక్టర్కి న్యాయం చేస్తాడు, గెటప్కి అన్యాయం చేయడు. నాకు తెలుసు నా హీరో గురించి. నా మీద మీకు ఎంత నమ్మకం డైరెక్టర్ గారు. మీరు గెటప్లో ఉన్నావు, అక్కడ కూడా ఇలాగే చేసావంటే దొరికిపోతావు, స్టేజ్ ఓడిపోతావు. చేయను. ఇక చేస్తే చెప్పుచ్చు కొట్టండి, కావాలంటే చూడండి. డబ్బులు ఎవరికి ఊరికినే రావు. టైం వేస్ట్ చేసింది చాలు, పద. ఏంటైనమ్మా, ఈయన పిలిచావంట? నువ్వు విట్రా. మీరు గోల్డ్ ఏదో రోల్డ్ గోల్డ్ ఏదో చెప్పడంలో ఎక్స్పర్టెడ్ కదా? అవును మేడం, డబ్బులు ఎవరికి ఊరికినే రావు. నా చిన్నప్పటి నుంచి బంగారం వ్యాపారంలోనే పుట్టి పెరిగాను. సో నేను ఏది ఏదో చెప్పేయగలను. నాకు అదే కావాలి. డెఫినెట్లీ. చూసి చెప్పండి. నా ఎక్స్పీరియన్స్కి చూడకుండా చెప్పగలను. అందులో ఉన్నంతా బంగారమే, ఏ ఒక్కటి కాకి బంగారం కాదు. వీడికెలా తెలుసు? మేడం, కరెక్ట్గానే చెప్పానా? కరెక్ట్గానే చెప్పారు. ఈ వెయిట్ని బట్టి, వచ్చే సౌండ్ను బట్టి చూస్తుంటే లోపలున్నవి 7 వారాల నగలు అనిపిస్తుంది. మేడం, కరెక్టేనా? కరెక్టే. తేలిందిగా. శామ్, దేని గురించి తేలిందిగా అంటున్నావు? ఏం లేదులే, కొంతమందికి కొన్ని అనుమానాలు వచ్చాయి, అవి ఇప్పుడు క్లియర్ అయ్యాయి. డబ్బులు ఎవరికి ఊరికినే రావు. వాట్స్ ద మ్యాటర్? అనుమానాలేంటి, క్లియర్ ఏంటి? అబే ఏం లేదులేండి, ఇక మీరు వెళ్ళొచ్చు. అదేంటి చెల్లి వెళ్ళిపోమ్మంటున్నావు? అత్త కొన్ని నగలు కూడా చేయిస్తానందిగా. ఆ, చేయించేది అత్తయ్య గారు కాదక్క, అన్నయ్య గారు. అవును కదూ. చెప్పండి సార్, ఏ టైపులో కావాలంటారు, ఏ రేంజ్లో కావాలంటారు? డబ్బులు ఎవరికి ఊరికినే రావు. ఇప్పటి వరకు పోగొట్టుకున్నవి చాలు.
నేను మీకు తర్వాత కబురు చేస్తాను, వెళ్ళండి. ఓకే. సూర్యాజీ వస్తాం. అలాగే సీటు. నమస్తే. ఆ, అంటే పైన దేవుడి ఫోటో ఉంది కదా నాయనమ్మ, ఆయనకి భక్తి ఎక్కువ, దండం పెట్టుకున్నారు. నాయనమ్మ, 7 వారాల నగలన్నీ గోల్డే కదా, అందులో రోల్డ్ గోల్డ్ ఉందని ఎందుకు చెప్పావు? మీ మామయ్య గారికి చిన్న అనుమానం వచ్చింది, అందుకోసం. వేరే ఏం లేదు. ఇప్పుడు ఓకేనా చక్రధర్? ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది సావిత్రమ్మ గారు. మనిషి అన్నాక పొరపాట్లు చేస్తారు, కాకపోతే మీరు ఇంకొంచెం ఎక్కువ చేస్తారు. ఇక చేయర్లే చింతాతయ్య, చేసినా ఎవరు నమ్మరు. సర్లే పద్మ, అంత డబ్బు పెట్టి చేయించినవి బంగారం కాదంటే ఎవరికైనా బాధ ఉండదా? డబ్బులెవరికి ఊరికే రావు. ఇప్పటి వరకు పోగొట్టుకుంది చాలు. వాళ్ళు మోసపోయి ఎదుటి వాళ్ళు బాధపడేలా చేస్తే ఎలా? పద్మా, ఇక నువ్వు ఆపుతావా? సరేనాయనమ్మా. అత్త, ఈ 7 వారాల నగలు మీరు కళ్యాణి కోసం చేయించినవి కదూ? అత్త, నువ్వు ఇవిక్కడ కూడా తీసుకొచ్చావా? అమ్మమ్మ, ఇవి మా మామ్ కోసం చేయించినవా? నాకిస్తావమ్మమ్మ? మామ్ మెమరీగా దాచుకుంటాను. నువ్వు తప్పుగా అనుకోనంటే వాటికి మనీ పే చేస్తాను. నేనేమి ఇక్కడ నగర కొట్టు పెట్టుకోలేదు, వాటిని అమ్ముకోవటానికి. నేను నా ఉద్దేశంతో అనలేదమ్మా. వీటిని మొహం చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతుందని. నువ్వే ఉద్దేశంతో అన్నా నేను నిర్దేశించింది విను. అది హ్యాపీగా ఫీల్ అవటానికి. ఇవి దాని వేళ అవుతాయి. హా? నీ తల్లి నా ఇంటి మనిషి అని నేను అనుకోనప్పుడు ఇవి దాని వేళ అవుతాయి. ఆవిడ మెమరీస్ దీంట్లో నీకెలా ఉంటాయి? ఉండవు కదా, ఉండకూడదు కదా, ఉండకూడదు. వీటిని తెచ్చింది నా మనవణ్ణి చేసుకోబోతున్న సామాన్యకి ఇవ్వడానికి, నా మనవరాలికి ఇవ్వడానికి, శత్రువులకు దారిపోయడానికి కాదు. ఎంతలో ఉండాలో అంతలో ఉండు.